అస్సలాముఅలైకుం అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. ఏప్రిల్ 12, 2026 రోజున ప్రకటించిన ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ద్వితీయ సంవత్సరం ఫలితాలలో కరీంనగర్ కొత్తపల్లిలో గల తేజస్ జూనియర్ కాలేజ్ అండ్ డిఫెన్స్ అకాడమీ విద్యార్థులు ప్రతిభను కనబర్చి రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఫలితాలను సాధించారు. రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఫలితాలను సాధించిన విద్యార్థులను చైర్మన్ సిహెచ్ సతీష్ రావు గారు పూల బొకేలను అందజేసి అభినందించారు. అలాగే ఇందుకు సహకరించిన అధ్యాపక బృందానికి విద్యార్థుల తల్లిదండ్రులకు అభినందనలు తెలియజేస్తున్నానని అన్నారు. తేజస్ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబర్చి రాష్ట్ర స్థాయిలో మార్కులు సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఎంపీసీ మొదటి సంవత్సరంలో ఏ కార్తికేయ, బి నివేద 470 గాను 467 మార్కులు సాధించారని, ఈ సాయి చరణ్, బి నితిన్ 470 గాను 466 మార్కులు సాధించారని, ఈ సాయి తేజ, కె నందకిషోర్ 470 గాను 465 మార్కులు సాధించారని వారు వెల్లడించారు. సిఇసి మొదటి సంవత్సరంలో వి శ్రీచేత 500 గాను 483 మార్కులు, వంశీ నాయక్ 500 గాను 478 మార్కులు, సిహెచ్ వరుణ్ తేజ 500 గాను 475 మార్కులు సాధించారని ప్రకటించారు. బైపీసీ మొదటి సంవత్సరంలో పి ఆదిత్య నాయక్ 440 గాను 426 మార్కులు సాధించారని చైర్మన్ సిఎస్ సతీష్ రావు గారు వెల్లడించారు. ఎంపీసీ ద్వితీయ సంవత్సరంలో ఏ శ్రీవర్ధన్ 1000కి గాను 993 మార్కులు సాధించారని, బి రిషిత్ యాదవ్, ఏ సందీశ్వర్ రెడ్డి, ఎం వర్షితులు 1000కి గాను 992 మార్కులను సాధించారని చైర్మన్ సతీష్ రావు గారు ప్రకటించారు. సిఇసి ద్వితీయ సంవత్సరంలో బి రామ్ చరణ్ 1000కి 972 మార్కులు సాధించారని, వై నవదీప్ 969 మార్కులు, జి రాజేందర్ 968 మార్కులు సాధించారని అన్నారు. బైపీసీ ద్వితీయ సంవత్సరంలో ఆర్ జగన్ 1000కి 954 మార్కులు సాధించారని అన్నారు. తేజస్ కళాశాలలో చదివిన విద్యార్థులు అత్యధికంగా పాస్ కావడం జరిగిందని, జూన్ లో జరిగే ఆర్మీ నేవీ నోటిఫికేషన్ లో తేజస్ విద్యార్థులు అత్యధికంగా ఉద్యోగాలు సాధించే విధంగా కోచింగ్ ఇవ్వడం జరుగుతుందని వారు అన్నారు. రాబోయే రోజుల్లో ఇంటర్లో అత్యధిక మార్కులు సాధిస్తూ అన్ని పోటీ పరీక్షల్లో పాల్గొని ఉద్యోగాలు సాధించే విధంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఉద్యోగాల కోచింగ్ కై రిజిస్ట్రేషన్లు ప్రారంభించామని అన్నారు. 2026 ఇంటర్ ఫలితాలలో మా తేజస్ జూనియర్ కాలేజ్ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనపరిచి రాష్ట్ర స్థాయి మార్కులు సాధించడం జరిగింది. మా రికార్డులను మేమే బీట్ చేస్తూ ఈసారి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎంపీసీలో 1000 మార్కులకు గాను 993 మార్కులు, 992, 992 ఈ విధంగా వరుసగా రాష్ట్ర స్థాయి మార్కులు సాధించడం జరిగింది. అదేవిధంగా ఎంపీసీ ఫస్ట్ ఇయర్లో 470కి గాను 467, 467, 466, 66 ఈ విధంగా 100కు పైగా విద్యార్థులు 460కి పైగా మార్కులు సాధించడం జరిగింది. ఎంపీసీ, బైపీసీ, సిఈసి అన్ని గ్రూపులలో మా విద్యార్థులు రాష్ట్ర స్థాయి మార్కులు సాధించడం జరిగింది. ఎంపీసీ ఫస్ట్ ఇయర్లో 470కి గాను 467, 67, 66 వరుసగా కంటిన్యూగా మార్కులు రావడం జరిగింది. ప్రథమ సంవత్సరము ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అన్ని గ్రూపులలో ఎంపీసీ, బైపీసీ, సిఈసి అన్ని గ్రూపులలో కూడా మా విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి మార్కులు సాధించడం జరిగింది. ఈ విద్యార్థులందరూ కూడా రాబోయే రోజుల్లో ఇంకా మంచి మార్కులు సాధించాలని, అన్ని ఎగ్జామ్స్లో క్వాలిఫై కావాలని, వాళ్ళు అనుకున్న లక్ష్యాలను సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాబోయే రోజుల్లో మా జూనియర్ కాలేజ్ విద్యార్థులు అన్ని రంగాలలో రాణించి వారు అన్ని కేటగిరీలో కూడా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా ఉత్తమమైన మార్కులు, ర్యాంకులు సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు ఏ శ్రీవర్ధన్, మాది కరీంనగర్ జిల్లా. మా నాన్న పేరు వేణు. నేను ఇంటర్ సెకండ్ ఇయర్లో 1000కి గాను 993 మార్కులు సాధించాను. నేను చాలా కష్టపడ్డాను. మాకు స్టాఫ్ కూడా నాకు చాలా హెల్ప్ చేశారు. నేను ఇప్పుడు ఇండియన్ నేవీ ఎస్ఎస్ఆర్కి అప్లై చేశాను. మేలో దాని ఎగ్జామ్ రాసి మంచి రిజల్ట్ పొందాలని కోరుకుంటున్నాను. 467 తేజస్లో చదివిన మా అబ్బాయికి 460 మంచి మార్కులు వచ్చాయి. ఈ మార్కులు గాను వీళ్ళని చాలా మంచిగా తీర్చిదిద్దిన అధ్యాపక బృందానికి, కాలేజీ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో కూడా మంచి ఉద్యోగాలు కూడా ఇచ్చే విధంగా వాళ్ళని తీర్చిదిద్దాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తేజస్ కాలేజ్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నాను. Marks
టీచర్ని నేను. కాలేజీ చాలా మంచిగా చెప్తుంది స్టడీ. మా అబ్బాయి లాస్ట్ ఉండేది 10th. ఇక్కడికి వచ్చినాక మంచిగా చదువు చెప్పారు, మంచిగా టీచింగ్ ఇచ్చారు. మా అబ్బాయికి ఫస్ట్ ఇయర్లో డిస్ట్రిక్ట్ సెకండ్ వచ్చిండు, ఇప్పుడు సెకండ్ ఇయర్ ఫస్ట్ వచ్చిండు. తేజస్ కాలేజీ సిబ్బంది అందరికీ మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మా అబ్బాయిని మంచిగా తీర్చిదిద్దినందుకు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. పోలీస్ గారు వచ్చినాయి, చాలా సంతోషపడుతున్నాం. స్టాఫ్ కూడా చాలా హెల్ప్ చేశారు, ప్రతి సార్ మాకు చాలా హెల్ప్ చేశారు. టీడీ న్యూస్ కేఎన్ఆర్ ప్లీజ్ సబ్స్క్రైబ్. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.